ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. గాడ్ బ్లెస్ యూ. ఈ 2020 నవంబర్ 20 ఫ్రైడే కొరకు దేవుడు మనకు పంపిన వాక్యాన్ని వినబోతున్నాం. సో బీ రెడీ అండ్ బీ బ్లెస్డ్. సో ఈరోజు ప్రభు మనకు పంపిన వాక్యం Psalm 115 and verse 15. I am reading from King James Version. So Psalm 115 and verse 15. Ye are blessed of the Lord, which made heaven and earth. తెలుగులో కూడా చదువుదామండి. 115వ కీర్తన 15వ వచనం. కీర్తన 115:15. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఎస్, గమనించండి, మీరెవరు, మనం ఎవరము? ఈ ఆర్ బ్లెస్సెడ్ ఆఫ్ ద లార్డ్ విచ్ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్. మనము ఆశీర్వదించబడిన వారం. ఎస్, చెప్పండి, నేను ఆశీర్వదించబడిన వాడిని, నా కుటుంబము ఆశీర్వదించబడినది, నా ఉద్యోగం ఆశీర్వదించబడినది, నాకు కలిగిన సమస్తము ఆశీర్వదించబడి ఉన్నాము. చెప్పండి. ఎస్, థ్యాంక్ యూ. గమనించండి, ఫస్ట్గా యూ హ్యావ్ టు రికగ్నైజ్ యువర్ సెల్ఫ్, హూ యు ఆర్. నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోనంత వరకు నువ్వు పేదవానివే. నువ్వెవరో తెలుసుకోనంత వరకు నువ్వు ఒక పొజిషన్లోకి రాలేవు. అవునండి, పేదరికానికి కారణం నీ జీవితంలో, అంటే పేదరికం అంటే ఇక్కడ గమనించండి, డబ్బు ఒకటే కాదు. సంతోషం, సమాధానం, ఆరోగ్యం, నెమ్మది, జ్ఞానము, ఇవన్నీ ఐశ్వర్యానికి గుర్తులు. నాట్ ఓన్లీ మనీ ఆర్ గోల్డ్ ఆర్ ప్రాపర్టీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో అబౌట్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు డిస్కవర్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎవరు అనేది నిన్ను నువ్వు కనుక్కోవాలి. నీలో ఏముందో తెలుసుకోవాలి. దేవుడు నిన్ను ఎందుకు ఈ భూమి మీదకి పంపించాడో, ఉద్దేశం ఏంటో నువ్వు గమనించాలి. అవునండి, నిన్ను నువ్వు తెలుసుకోనంత వరకు, until know about you, not yourself, who you are, until you recognize yourself, you are going to live in a poverty. This is very horrible, This is very horrible. నిన్ను నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నిన్ను నీకు చూపించేది, నీ గురించి నీకు తెలియజేసేది వాక్యం. అవును, వాక్యంలో దేవుని గురించి ఉంది, సృష్టి గురించి ఉంది, జ్ఞానం గురించి ఉంది, అనేక విషయాలు ఉన్నాయి. ఓకే, వాక్యంలో ముఖ్యంగా దేవుడు తనను తాను మనకు పరిచయం చేసుకుంటాడు. అంతేకాదు, నువ్వు ఎవరో కూడా నీకు దేవుడు చూపిస్తాడు. అందుకే మనం వాక్యం దగ్గరికి రావాలి, వాక్యం వినాలి. ఎంతగా వాక్యం వింటావో అంతగా నీ సామర్థ్యం ఏంటో నీకు తెలుస్తుంది. అసలు నీలో ఏముంది, దేవుడు నిన్ను ఎలా డిజైన్ చేశాడు, నీలో ఏమేమి సామర్థ్యాలు పెట్టాడు అనేది నీకు తెలుస్తుంది. చూడండి, మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకు మనలోనే పరిష్కారం ఉంటుంది, బయట కాదు. మనలోనే పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కార మార్గాన్ని యేసు ప్రభు చూపిస్తాడు. అందుకే ఐ యామ్ ద వే, నేనే మార్గం అని యేసు ప్రభు చెప్పాడు. సో వాక్యం మార్గాన్ని చూపిస్తుంది, వాక్యం ద్వారాలని తెరుస్తుంది. ఈరోజు ఏం చెప్పాడు దేవుడు? మీరు భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత ఆశీర్వదించబడ్డారు. ఎవరి చేత? మామూలు వ్యక్తి చేత కాదు, ఒక అధికారి చేత కాదు, ఒక ధనవంతుని చేత కాదు, ఒక పొలిటికల్ లీడర్ చేత కాదు, ఒక దేశ అధ్యక్షుని చేత కాదు, ఈ లోకంలో ఉండేటువంటి గొప్ప వ్యక్తుల చేత ఆశీర్వదించబడలేదు. బట్ భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత, సర్వమును సృష్టించిన సర్వ సృష్టికర్త అయిన దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడ్డావు. నీ ఉద్యోగం ఆశీర్వదించబడింది, నీ భార్య, పిల్లలు, కుటుంబం, ఎవ్రీథింగ్ ఆర్ బ్లెస్డ్ బై ది ఆల్మైటీ గాడ్. బట్ ఇది నీకు తెలియట్లేదు.
నాకెవరూ లేరు, నేను ఇంతే, నేను ఇట్లా అట్లా ఇంకోటి నేను ఆ మాటలు పలకాలనుకోవట్లేదండి. పలకద్దండి. మీ మాటలు ఎంత ఉన్నతంగా ఉంటాయో మీ భవిష్యత్తు అంత బాగుంటుంది. మీ మాటలు ఎంత తగ్గుగా ఉంటాయో, ఎంత నీచంగా ఉంటాయో, ఎంత శపించబడినగా ఉంటాయో, ఎంతగా మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ ఉంటారో మీరు బయటికి రాలేరండి. దట్ ఈస్ వెరీ డేంజరస్. ఇప్పుడు గమనించండి, మీరు ఆల్రెడీ ఆశీర్వదించబడ్డారు. ఇది మర్చిపోద్దండి. మీరు ఆల్రెడీ బ్లెస్ అయ్యారు. సో మీరు బ్లెస్సింగ్స్ని పలికినప్పుడు, అది మీరు ఒప్పుకున్నప్పుడు మీరు పొందుకుంటారు. వెన్ యూ కన్ఫెస్, యు ఆర్ గోయింగ్ టు రిసీవ్. అన్లెస్ యూ కన్ఫెస్, యూ కాంట్ రిసీవ్. No matter how much you are anointed, how much you are blessed, you can't receive, you can't enjoy the blessings from God. ఈరోజు చాలా మంది జీవితంలో ఇది నిరుత్సాహం, నీరసం, కృంగుదల వాళ్ళని పైకి రాకుండా చేస్తుంది. ఎందుకు? సాతాను పదే చెప్తాడు, నువ్వు ఇంతే, నువ్వు బాగుపడలేవు, నీతో కాదు, నువ్వు శపించబడ్డావు. మీరు ఎందుకు సాతాను మాట వింటారు? సాతాను డిప్రెషన్ గురి చేస్తాడు, సాతాను మోసం చేస్తాడండి. తన ఆలోచనలు మీకు ఇచ్చి మోసం చేస్తాడు. ఇదే కాలం ఈ మెసేజ్ వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ మెసేజ్ నీకోసమే. ఎందుకు డిప్రెషన్ అవుతున్నావు? ఒకసారి ప్రపంచాన్ని బయటికి వెళ్ళి చూడు. ఎంతోమంది కంటే నువ్వు బాగున్నావు తెలుసా? ఒకవేళ నీకు కొన్ని లేకపోవచ్చు, కొన్ని నువ్వు కొరతలో ఉండొచ్చు, కానీ ఎన్నో విషయాల్లో దేవుడు నేను దీవించాడు. ఒకసారి బయటికి వెళ్ళండి. ఎంతోమంది జైల్లో ఉన్నారు, హాస్పిటల్స్ రోగంలో ఉన్నారు, కుటుంబాలు ఛిద్రమై రోడ్లలో బస్టాండ్లో ఉన్నారు, ఎంతోమంది జీవితాన్ని పోగొట్టుకున్నారు, ఎంతోమంది ఎవరు ఆదరించే వాళ్ళు లేక, బాగున్నావా అనేవాళ్ళు లేక ఉన్నారు. ఎంతోమంది క్షణికమైన ఆవేశంలో పొరపాటు చేసి భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. వేరే దేశాల్లో జైళ్ళల్లో ఉన్నారు, సముద్రంలో ఉన్నారు, అండర్ గ్రౌండ్లో ఉన్నారు, ఎంతోమంది అరణ్యాల్లో ఉన్నారు, ఎంతోమంది చలికి నిద్రపోతున్నారు తెలుసా అండి మీకు? బయట బెడ్షీట్ లేదు, బెడ్షీట్ కప్పుకోవడానికి బెడ్షీట్ లేదు, 3 పూట్ల భోజనం లేదు. ఒకసారి ఆలోచించండి, దేవుడు మనకి ఎన్ని ఇచ్చాడు? నువ్వు ఆశీర్వదించబడ్డావు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ మెసేజ్ నీకోసమే. నువ్వు ఆశీర్వదించబడ్డావు. చెప్పండి, నేను ఆశీర్వదించబడ్డాను. చెప్పండి, పర్వాలేదు, నేను ఆశీర్వదించబడ్డాను, నేను దీవించబడ్డాను. ఈ రోజు నుంచి నేను మంచిగా ఆలోచిస్తాను. ఈ రోజు నుంచి నేను హ్యాపీగా ఉంటాను. హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. మర్చిపోదు, ప్రాక్టీస్ చేయండి. ఇది కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు? కొన్ని సంవత్సరాల నుంచి మనం దుఃఖంగా ఉండేది ప్రాక్టీస్ చేశాం. బై బర్త్ మనం అది ప్రాక్టీస్ చేస్తూ వచ్చాం. ఈ రోజు నుంచి సంతోషంగా ఉండడానికి, ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. ఫస్ట్గా యూ హ్యావ్ టు ట్రై. తప్పకుండా దేవుడు నిన్ను ఆ మంచి స్థితిలోకి నువ్వు వెళ్తావా? ఎందుకంటే దేవుడు ఆల్రెడీ బ్లెస్ చేశాడండి. మీరు నేను చెప్పడం కాదు. 115వ కీర్తన 15వ వచనాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి, కొంచెం టైం తీసుకొని. 115:15 యు ఆర్ బ్లెస్డ్. మీరు ఆశీర్వదించబడ్డారు. ఎవరి చేత? మామూలు వ్యక్తి చేత కాదండి, మామూలు వ్యక్తి చేత కాదు. ఇప్పుడు మనకు ఒక దేశ అధ్యక్షుడు మనకు ఏదైనా గిఫ్ట్ పంపిస్తే, బహుమానం ఇస్తే, అది ఏ రేంజ్లో ఉంటుంది చెప్పండి? ఒక దేశ అధ్యక్షుడు లేదా ఒక ఎమ్మెల్యే లేదా ఒక ముఖ్యమంత్రి గారు అనుకోండి, ప్రధానమంత్రి గారు అనుకోండి, ఒక గిఫ్ట్ ఇస్తే అది ఎంత వాల్యుబుల్గా ఉంటుంది. అలాంటిది సర్వలోకాన్ని సృష్టించిన, భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడే డైరెక్ట్గా నిన్ను ఆశీర్వదించాడు. వాక్యం అబద్ధం కాదు కదండి, వాక్యం నిజం కదా. ఎందుకు నమ్మకూడదు చెప్పండి? ఎందుకు నమ్మరు? మనం నమ్మట్లేదు, మనం ఒప్పుకోవట్లేదు, కాబట్టి మనం అనుభవించలేకపోతున్నాం. మీరు అనొచ్చు, అన్నా నేను అంతగా ఆశీర్వదించబడితే ఈ పరిస్థితి కారణం ఏంటి? అవును, మీరు దాన్ని ఒప్పుకోలేదు, మీరు నమ్మలేదు కాబట్టి మీరు ఒప్పుకోలేదు కాబట్టి మీరు అనుభవించలేకపోతున్నారు. అంతే, మీరు అనుభవించలేకపోతున్నారు. ఇప్పుడు ఇంట్లో ఏసీ ఉంది, ఓకే, సెంట్రల్ ఏసీ పెట్టించుకున్నాం, ఏసీని మీరు యూజ్ చేయాలి కదా. ఏసీ ఆఫ్లో ఉంటే మీకేం లాభం ఏసీ పెట్టించుకొని?
ఈరోజు మన ఇంట్లో కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి. మీరు ఆన్ చేయాలి కదా, అంటే మీరు కన్ఫెస్ చేయాలి కదా, మీరు నమ్మాలి, కన్ఫెస్ చేయాలి. యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్, యూ హ్యావ్ టు కన్ఫెస్ ఇట్, యూ హ్యావ్ టు యాక్ట్ లైక్ యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్. ఆ విధంగా మీరు ప్రవర్తించాలి కదా. మనం నమ్మలేదు, మనం ఒప్పుకోలేదు, మనం ప్రవర్తించట్లేదు. మన నమ్మకం, మన ఒప్పుకోలు, మన ప్రవర్తన ఆశీర్వాదాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకే ఏసీ పనిచేయట్లేదు, ఆశీర్వాదాలు అనుభవించలేకపోతున్నాం. దయచేసి ఈ సీక్రెట్ని మీరు గమనించండి. ఈ రోజు నుంచి మీరు ఒప్పుకోండి. ఫస్ట్ మీరు నమ్మండి, మీరు ఒప్పుకోండి, మీరు ఆ ప్రకారంగా ప్రవర్తించండి. దేవుడు అలాంటి కృపను మనందరికీ అనుగ్రహించుదురుగాక. చిన్న ప్రార్థనతో ముగిస్తాం. ప్రేమగల తండ్రి, 115వ కీర్తన 15వ వచనం ద్వారా ఈరోజు మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఇంతవరకు మేము ఎవరో అనుకున్నాం, శపించబడ్డాం, అది ఇది అనుకున్నాం, కానీ మీరు మమ్మల్ని ఆశీర్వదించారు. అందుకు వందనాలు ప్రభా. మేము ఈ మాటను నమ్మి, ఈ మాటను ఒప్పుకుంటూ ఆ ప్రకారంగా ప్రవర్తించుటకు మాకు సహాయం చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆశీర్వాదకర నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గమనించండి, ఈరోజు ఫ్రైడే 9:30కి యూట్యూబ్లో లైవ్ పెట్టబోతున్నాం. మౌంట్ జాయిన్ పీస్ మినిస్ట్రీస్ అని మీరు యూట్యూబ్లో మీరు టైప్ చేస్తే మౌంట్ జాయిన్ పీస్ మినిస్ట్రీ ఛానల్ వస్తుంది. అందులో మీరు ఈరోజు 9:30కి ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది. ప్రార్థన అవసరత కలిగిన వారు, వాక్యం వినాలనుకున్న వారు దయచేసి జాయిన్ అవ్వండి. 9:30 నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే సాయంత్రం 7:30కి కూడా ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. జాయిన్ కావండి. అనేకులకు మీరు చెప్పండి. బాగలేని వారు, ప్రార్థన అవసరతలో ఉన్న వారిని జాయిన్ చేయండి, ఎంకరేజ్ చేయండి. వాళ్ళు బ్లెస్ అవుతారు, మీరు బ్లెస్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్. ఆమెన్.